తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. గ్రంథము నుంచి ఒక్క మాట చదువుకొని ప్రార్థనతో సందేశంలోనికి వెళ్దాం. ఆదికాండము 41వ అధ్యాయము 40వ వచనము. ఆదికాండము 41వ అధ్యాయము 40వ వచనము. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందును. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందును. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గనుడవైన తండ్రి, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నీ మాటలు ధ్యానించడానికి, బోధించడానికి, నీ ప్రియబిడ్డలతో పంచుకోవడానికి ఈ తరుణం అనుగ్రహించావు తండ్రి. వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు మాట్లాడండి తండ్రి. మీ మాటల్లో జీవం ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, ఆకర్షణ ఉంది, మార్చగలదు ప్రభువా. విశ్వసిస్తున్నాము తండ్రి. నీ మాటలు వినిపింపచేయ్యా. మార్పు అనుగ్రహించు తండ్రి. మార్పు లేని జీవితాలు వద్దు ప్రభువా, మార్పు కలిగించు. బోధించుటకు నిలబడినటువంటి నేను ఏ పాటి వాడనయ్యా, ఎంతటి వాడను తండ్రి. మాట్లాడించు అయ్యా, నన్ను నీ కొరకు నిలబెట్టుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ మాట అనిన్నది ఎవరో కాదండి, స్వయంగా ఐగుప్తు దేశాధిపతి అయినటువంటి ఫరో చక్రవర్తి. ఐగుప్తు దేశాధిపతి అయినటువంటి ఫరో చక్రవర్తి అంటాడనమాట. ఎవరితో? యోసేపుతో అన్నాడు. ఏమనంటే, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. ఆయనేమో దేశానికి అధికారి, గొప్ప విషయం. ఆయనేమో దేశానికి అధికారి, కానీ యోసేపు మాత్రం ఆయన ఇంటికి అధికారి. నిజంగా చెప్పాలంటే ఎవరు గొప్పవాళ్ళు? రాజా యోసేపా? యోసేపే గొప్పవాడు. ఎందుకని? ఆయన దేశానికి అధికారి కావచ్చు, అధిపతి, కానీ ఆయన ఇంటికి మాత్రం యోసేపే అధిపతి. గ్రేట్ థింగ్ నిజంగా చెప్పాలంటే. అంతేకాకుండా అంటాడు ఫరో చక్రవర్తి, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుదురు. నాకు కాదు, నీకు. అంటే ఎంత గొప్పతనం ఇచ్చాడు, ఎంత క్రెడిట్ ఇచ్చాడు, ఎంత గొప్పతనాన్ని ఆపాదించాడు ఫరో చక్రవర్తి. ఏంటంటే, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యి ఉందురు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడను. ఒక్క సింహాసనము నీకు నాకు తేడా, అంతే. పైవాడనై ఉంటాను, కానీ అన్నింటిలో కూడా నీవే పైవాడివి. నా ఇంటి మీద అధికారివి నువ్వు, నా ప్రజల మీద అధికారివి నువ్వు, సింహాసనం మీదనే నేను అధికారిని, అంతే. ఎవరన్నారు ఈ మాట? ఫరో చక్రవర్తి అంటాడు యోసేపుతో. ఫరో చక్రవర్తి అంటాడు యోసేపుతో. ఎంత వయసు? చిన్నవాడండి. చాలా వయసులో చిన్నవాడు. ఒక్కసారి యోసేపు యొక్క గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే యోసేపును అన్నలు యోసేపు ఎడల తండ్రి చూపించే ప్రేమ, తండ్రి చూపించే ఆధిక్యత, తండ్రి కనబరిచే వాత్సల్యాన్ని చూచిన తర్వాత అసూయ పుట్టి అడవిలో గొర్రెలు కాస్తూ వారు ఉంటే వారికి కావలసినటువంటి భోజనపానాలను యోసేపు తీసుకొని వెళ్తే ఆ భోజనపానాలు తీసుకొని తిని తర్వాత తమ్ముణ్ణి కొట్టి అక్కడ నీళ్లు లేని గుంటలో వేసి అంతటితో ఊరుకోకుండా ఆ దారిని వెళ్తున్నటువంటి ఇష్మాయేలీయులకు అమ్మి వేస్తే వారు వ్యాపార నిమిత్తం ఐగుప్తుకు వెళ్ళి ఫరో చక్రవర్తి పరిపాలనలో ఆయన యొక్క మరి అంటే సెక్యూరిటీ గార్డ్స్ అన్నమాట, దేహ సంరక్షకుల అధిపతి అయినటువంటి పోతీఫరుకు వీరు మారుబేరానికి అమ్మి వేస్తారు. దాసుడిగా ఉంటాడు అక్కడ, సర్వెంట్ బాయ్ దాసుడిగా ఉంటాడు. అక్కడ ఉండి పని చేస్తూ ఉంటాడు. అయితే అక్కడ చేయని నేరానికి లేక నింద మోపబడి, నేరము మోపబడి, పాపము ఆపాదించబడిన తర్వాత అక్కడి నుంచి చెరసాలకు వెళ్తాడు.
చెరసాలకు వెళ్తాడు. అక్కడ ఉన్న తర్వాత కొన్ని దినాలకి రాజు అక్కడ ఖైదీలకు, తోటి ఖైదీలకు కల వస్తే కలభావం చెప్పిన తర్వాత రాజు యొక్క కలభావం చెప్పడానికి అక్కడి నుంచి రాజు దగ్గరికి వెళ్తాడు. కలభావం చెప్పిన తర్వాత చెరసాలలో నుంచి విడిపింప చేయబడి రాజు గృహంలో ఉంటాడు. రాజు గృహంలో ఉన్నప్పుడు తర్వాత దేశానికి రాజును అధికారిగా చేస్తాడు యోసేపును ఫరో చక్రవర్తి. మరలా ఒక్కసారి వెనక్కి మనము గమనించినట్లయితే పోతీఫరు ఇంట్లో మొట్టమొదట వారు అన్నగారు వెళ్ళి పోతీఫరుకు వ్యాపారస్తులు పోతీఫరుకు అమ్మినప్పుడు పోతీఫరు ఇంట్లో అన్ని పనులు సక్రమంగా సవ్యంగా జరిగిపోతున్నాయి. దేనిని గురించి ఆలోచించేవాడు కాదు పోతీఫరు. చాలా బాగుంది. అతను అడుగు పెట్టినప్పటి నుంచి కూడా సస్యశ్యామలంగా, సంతోషంగా, ఆనందంగా ఉంది. అయితే నేరము, నింద మోపబడింది. అడుగు పెట్టాడు, ఆ ఇల్లు బాగుంది. చెరసాలలోకి వెళ్ళాడు. చెరసాలలో అధికారి దేవుడు మంచి హృదయం ఇచ్చాడు యోసేపు ఎడల చెరసాల అధికారికి. అంతేకాకుండా చెరసాలలో ఖైదీలతో చేయించే పనులన్నీ కూడా యోసేపు చేయించేవాడు. నెమ్మదిగా ఉంది, ప్రశాంతంగా ఉంది చెరసాల. అక్కడి నుంచి మరి ఫరో చక్రవర్తి అంతఃపురానికి పిలిపించబడతాడు. అక్కడ అన్ని పనులు చేయించువాడు యోసేపే. ఆ తర్వాత దేశాన్ని కలగబోతున్నటువంటి కరువు ఆపద నుంచి దేశాన్ని కాపాడినాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. దేశం సుభిక్షంగా ఉంది. ఇతర దేశస్తులు వచ్చి వారు కరువు బారిన చనిపోకుండా ఐగుప్తుకు వచ్చి ధాన్యం కొనుగోలు చేసి తీసుకుని వెళ్ళారు. ఇతర దేశాలు సుభిక్షంగా ఉన్నాయి. అంటే ఎక్కడ అడుగు పెట్టినప్పటికీ కూడా సుభిక్షము, క్షేమము, సంతోషము, ఆనందము సంభవించింది యోసేపు వలన. ఆనందం సంభవించింది యోసేపు వలన. నా ప్రియమైనటువంటి వారలారా, అంతేకాకుండా రాజు అంటాడనమాట, నా ఈ దేశం తన తరువాత పరిపాలించడానికి, తన కింద పరిపాలించడానికి మరి సమస్త అధికారము మంచి పట్టు పీతాంబరములు వస్త్రం ధరింపజేసి, అంతేకాకుండా మరి బంగారు ఉంగరం పెట్టి తర్వాత ఊరేగించి అందరూ కూడా మరి యోసేపుకు నమస్కారం చేసేటట్టుగా, గౌరవించేటట్టుగా మరి పెద్ద గొప్ప ఊరేగింపు కూడా జరిగిస్తాడండి యోసేపు. ఎందుకని ఇంత ఔన్నత్యం కలిగింది, ఇంత గొప్పతనం కలిగింది, ఇంత పేరు కలిగింది? ఎందుకంటే యోసేపులో ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు, యోసేపులో ఉన్నటువంటి మంచి లక్షణాలు, యోసేపులో ఉన్నటువంటి మంచి ప్రవర్తన. సరే చూడండి, ఫరో చక్రవర్తి, నువ్వు నా ఇంటికి అధికారి అయి ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉంటానని చెప్పేసి ఇంత ఆధిక్యత, ఇంత ప్రిఫరెన్సు, ఇంత ప్రత్యేకత, ఇంత గొప్పతనం ఇచ్చాడంటే ఏమనుకోవాలి? మరి ఎందుకని ఇంత గొప్ప జీవితము యోసేపుకి ఇవ్వబడింది? ఎందుకు ఇంత గొప్ప జీవితము యోసేపు పొందాడు? కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలను మనము యోసేపు జీవితం నుంచి నేర్చుకుందాం. నా ప్రియమైన వారలారా, మొట్టమొదటిది, యోసేపు చెడును అసహించుకునేవాడు, పాపాన్ని అసహించుకునేవాడు, పాపములకు ఎంత మాత్రము అనుకూలించడు, అంగీకరించడు, చేయడు. మొదటి మంచి లక్షణం. ఇంత గొప్పగా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి కారణం ఏంటంటే చెడును అసహించుకునేవాడు. చెడు అంటే ఇష్టం లేదు, చెడును అసహించుకుంటాడు, ఇష్టం లేదు, అనుసరించడు, ఒప్పుకోడు, అంగీకరించడు ఎంత మాత్రము. నా ప్రియమైనటువంటి వారలారా, అది పరాయి వాళ్ళైనా సరే, సొంత వాళ్ళైనా సరే, ఎవరైనా సరే చెడును ఇష్టపడడు, అంగీకరించడు. వాడు సొంత అన్నగారే చెడుగా మాట్లాడుతూ, చెడు తలంచుతూ, చెడు పనులు చేస్తూ ఉంటే తండ్రికి చెప్పేవాడు, ఇలా ఉన్నారు, వారి తలంపులు ఇలా ఉన్నాయి, వారి యొక్క పనులు ఇలా ఉన్నాయి అని చెప్పేసి మరి తండ్రికి చెప్పేవాడు. ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనము, ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. సహోదరులందరూ పెద్దవాళ్ళు కాబట్టి ఆ మందను మేపడానికి పొలానికి వెళ్తారు. అడవికి వెళ్ళినప్పుడు ఈయన యోసేపు వారికి అప్పుడప్పుడు వెళ్ళి భోజన పానాలు ఇచ్చి వస్తుండేవాడు. అయితే వెళ్ళినప్పుడు అవి ఇచ్చి వచ్చినప్పుడు వారి యొక్క మాటలను, వారి యొక్క సంభాషణను వినేవాడు యోసేపు.
అయ్యో వీరి మాటలు బాగలేవు, వీరి సంభాషణ బాగలేదు, చెడు తలంపులతో ఉన్నారు, చెడు మాటలతో ఉన్నారు, చెడు ఉద్దేశాలతో ఉన్నారు అని తండ్రికి చెప్పేవాడు. అంటే సాడీ చెప్పడం కాదు తన ఉద్దేశము, సాడీ చెప్పడం కాదు తన ఉద్దేశము, అది తండ్రికి చెప్పాలి, తండ్రి వీరిని గద్దించాలి, చక్క చెయ్యాలనే ఉద్దేశంతోనే కానీ దానివలన ప్రయోజనం పొందడానికి సాడీగా చెప్పేవాడు ఎంత మాత్రం కాదు యోసేపు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా యోసేపు. తర్వాత చూసారా, చెడును అసహించుకుంటాడండి, చెడును అసహించుకునేవాడు యోసేపు. కాబట్టి ఎలాగా తన ప్రవర్తన ఎలాగా మొట్టమొదటి నుంచి మరి బిల్డప్ చేయబడిందో, ఏ విధంగా ఉన్నదో, ఏ విధంగా అభివృద్ధి అయిందో, పునాది అంత మంచి గట్టి పునాది, అంత గట్టి పునాది, నీతికరమైన జీవితం జీవించడానికి అంత మంచి గట్టి పునాది వేయబడింది యోసేపు జీవితంలో. తర్వాత తండ్రి మాటను వినే యోసేపు. రెండవది, అన్నగారు మంచివాళ్ళు కాదు, నిజమే, అన్నగారు మంచివాళ్ళు కాదు, చెడు తలంపులు, చెడు మాటలు, చెడు ఉద్దేశాలు, చెడు పనులు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వారు అడవిలో ఉన్నారు, మందను కాస్తున్నారు. నా కుమారుడా, నువ్వు వెళ్ళి నీ అన్నగారికి భోజన పానాలు ఇచ్చి రమ్మంటే సరేనని వెళ్ళి ఇచ్చి వచ్చేవాడే కానీ నేను వెళ్ళను, అటువంటి దుర్మార్గుల దగ్గరికి, పనికిమాల వారి దగ్గరికి నేను వెళ్ళను అని ఎంత మాత్రము అనేవాడు కాదండి. ఆదికాండము 37వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆదికాండము 37వ అధ్యాయము 13వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందన మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, నీ వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్ము, వారికి ఇవ్వవలసినటువంటి ఇచ్చి, వారు ఎలా ఉన్నారు, మంద ఎలా ఉంది, వారు ఎలా ఉన్నారు, వారి యొక్క క్షేమ సమాచారములు తెలియజేయమని చెప్పేసి తండ్రి చెప్పినప్పుడు వెళ్ళి వచ్చేవాడు, తండ్రి మాట వినేవాడు. తండ్రి మాట వినేవాడు. మొదటిది చెడును అసహించుకునేవాడు, పాపాన్ని అసహించుకునేవాడు. రెండవది తండ్రి మాట వినేవాడు, తండ్రి మాట వినేవాడు. చూసారా నా ప్రియమైన వారలారా. ఇంకొకది మూడవ మాట ఏంటంటే, శ్రమలను ఓర్చుకొనిన యోసేపు. శ్రమలను ఓర్చుకొనినటువంటి యోసేపు. అన్నగారికి పొలంలో వాళ్ళు మందను మేపుతుంటే వారికి కావలసినటువంటి భోజన పానాలను తీసుకొని వెళ్ళి వారికి ఇచ్చిన తర్వాత తీసుకొని తినడమే కాకుండా, ఓ ఇదిగో చుక్కల చుక్కల రంగుల రంగుల అందమైన చుక్క కుట్టిస్తాడా తండ్రి వీడికి అని చెప్పేసి ఆ చొక్కాను తీసిపడేసి కొట్టి చితకబాది ఆ గుంటలో పడేస్తారండి. తిరగబడవచ్చు, దూషించవచ్చు, కొట్టవచ్చు. వారు 10 దెబ్బలు కొడితే ఒక దెబ్బ అయినా కొట్టవచ్చు. కానీ కొట్టాడా? కొట్టలేదు. అన్నాడా? అనలేదు. ఎదురు తిట్టాడా? తిట్టలేదు. ఎదురు మాట్లాడాడా? మాట్లాడలేదు. శ్రమలను ఓర్చుకునేటువంటి, చూసారా, శ్రమ పెట్టారు, తిట్టారు, దూషించారు, కొట్టారు. ఆ నీళ్లు లేని గుంటలో లేక నీళ్లు లేని బావిలో వేశారు. చివరికి 20 తులముల వెండికి ఆ దారిన వెళ్తున్నటువంటి ఇష్మాయేలీయులకు అమ్మారండి. ఇష్మాయేలీయులకు అమ్మారండి. అయినా ఓర్చుకున్నాడండి. ఇతని దుర్మార్గుడు, మంచివాడు కాదు, దుష్టతలంపులు కలిగి, నా ఎడల దుష్టభావం కలిగి ఈ విధమైనటువంటి దుష్ట ప్రవర్తన నా ఎడల జరిగించాడని పోతీఫరు యొక్క భార్య తన మీద నింద వేసినప్పుడు ఆ నిందను భరించాడే కానీ, మౌనంగా నిందను భరించాడు కానీ మారు మాట్లాడకుండా చెరసాలకు వెళ్ళాడు. ఆనందంగా గడపవలసినటువంటి వయసులో బానిసగా బ్రతకడమే కాకుండా చెరసాల పాలవుతాడు. చూసారా, శ్రమలను ఓర్చుకున్నటువంటి వ్యక్తి. శోధన పాలయ్యాడు, జైలు పాలయ్యాడు. శోధనను జయించాడు, జైలు పాలయ్యాడండి. జైలు పాలైనా పర్వాలేదు, శోధనని జయించాడు. జీవితం ఎంత దుర్భరమో చూశాడా. ఇప్పుడైతే మానవతా దృక్పథంలో జైల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. అది జైలుగా లేదండి ఈ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో భయంకరమైనటువంటి పరిస్థితి, చెరసాల. అయినా భరించాడు. దుర్భరమైనటువంటి జీవితము భరించాడు. తన శీలము, తన ప్రవర్తన ఎంత మాత్రం పోగొట్టుకోనలేదు. అది చాలా ప్రాముఖ్యమైనది. శ్రమను భరించిన వ్యక్తి, చెడును అసహించుకునే వ్యక్తి, తండ్రి మాట వినే వ్యక్తి, శ్రమలను భరించినటువంటి వ్యక్తి. తరువాత పవిత్రమైన స్వచ్ఛమైన ప్రవర్తన గలవాడు. స్వచ్ఛమైన ప్రవర్తన గలవాడు. ఇంతటి స్వచ్ఛమైన ప్రవర్తన కలిగిన వాడిని మనం చూడమేమో అనిపిస్తుంది. చూడండి, తనతో దుష్కార్యము చేయమని
తనతో పాపము చేయమని పోతీఫరు యొక్క భార్య తనంతట తానే కోరినప్పుడు ఆ ప్రేరణకు ఎంతమాత్రము తల ఒగ్గక, ఆ ప్రేరణను ఎంతమాత్రము అంగీకరించక ఏమంటాడంటే బుద్ధి వచ్చే మాట అంటాడు, బుద్ధి తెచ్చే మాట అంటాడు, బుద్ధి కలిగించే మాట అంటాడు ఆమెతో. 39వ అధ్యాయము ఆదికాండము 9వ వచనంలో, 39వ అధ్యాయము 9వ వచనంలో, నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. అయ్యో, ఇంత దుష్కార్యము చేసి ఇంత ఘోరమైన కార్యం చేసి పాపాన్ని ఎలా కట్టుకుంటాను నేను? దేవునికి విరోధముగా చేసి పాపం కట్టుకుంటానా? వద్దు అంటాడు. చూసారా, ఎంత స్వచ్ఛమైన ప్రవర్తన, ఎంత పవిత్రమైన ప్రవర్తన, ఎంత కల్తీ లేని ప్రవర్తన. నా ప్రియమైన వారలారా, శీలము ఎంత గొప్పది, ఎంత మలినము లేనిదంటే చూసారా, యోసేపు యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. యోసేపు యొక్క ఔన్నత్యాన్ని చూసారా, మానవుని యొక్క ప్రవర్తన మానవునికి ఔన్నత్యం ఇస్తుంది. మానవుని యొక్క ప్రవర్తన మానవునికి ఔన్నత్యం ఇస్తుంది. నా ప్రియమైనటువంటి వారలారా, ఆ శోధనను ఎదుర్కొన్నాడు, బలైపోలేదు. కానీ అయితే ఆ శోధనను ఎదుర్కోవడానికి చెరసాల శిక్ష అనుభవించాడండి. ఆ శోధనను తృణీకరించినందుకు, లేక ఆ శోధనను ఎదుర్కొని ఆ శోధనను జయించినందుకు చెరసాల ఎదుర్కొన్నాడు. తరువాత మాట, యోసేపు దేవునికి భయపడువాడు. చివరి అధ్యాయంలోకి వెళ్తే, అయ్యో, మనము ఈ విధంగా కొట్టాము, ఈ విధంగా దూషించాము, ఈ విధంగా హింసించాము, మరి ఒక వ్యాపారస్తులకు అమ్మాము, వాళ్ళు మారుబేరానికి అమ్మారు, మరి ఈ విధంగా యోసేపును మనం హింసించాము కదా. ఇప్పుడు తండ్రి చనిపోయాడు, మరి తండ్రి ఉంటే మరి పరిస్థితులు ఒక విధంగా ఉండేవి, తండ్రి లేడు కాబట్టి మనల్ని శిక్షిస్తాడేమో, మన మీద ప్రతీకారం తీర్చుకుంటాడేమో, మనల్ని మరి దూషిస్తాడేమో, ద్వేషిస్తాడేమో, శిక్షిస్తాడేమో, మరి మనం శిక్ష విధిస్తాడేమో అని చెప్పేసి అనుకున్నప్పుడు అంటాడు యోసేపు, ఎంత మంచివాడంటే, మిమ్మల్ని ఆదుకోవడానికి దేవుడే నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడేమో, మిమ్మల్ని ఆదుకోవడానికి దేవుడే నన్ను ఇక్కడికి ముందుగా పంపించాడేమో అంటాడు. అంతేకాకుండా అటువంటి పని నేను ఎప్పుడూ చేయను. 42వ అధ్యాయం ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనంలో అంటాడు యోసేపు, నేను దేవునికి భయపడువాడను, అన్యాయంగా ప్రవర్తించను, అక్రమంగా ప్రవర్తించను, మీ ఎడల నేను కసి తీర్చుకోను, మీ ఎడల నేను పగ తీర్చుకోను. ఎందుచేతంటే నేను దేవునికి భయపడువాడను. చూశారా, ఎంత మంచి హృదయము నా ప్రియమైన వారలారా, ఎంత గొప్ప స్వభావం. ఇక్కడేమన్నాడు, నేను దేవునికి భయపడువాడని అంటాడు. అక్కడ చెప్పుకున్నటువంటిది మరొకసారి చెప్పుకుందాం. యోసేపుకున్నటువంటి గొప్ప స్వభావం ఏంటంటే ఇదిగో ఎక్కడంటే 50వ అధ్యాయము 15 నుంచి 21కు రాయబడినటువంటి మాటలు గమనించినట్లయితే యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి నొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనం అతనికి చేసిన కీడునంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఇలాగ వర్తమానం పంపించినప్పుడు, అయ్యో మేము పొరపాటు చేసామన్నప్పుడు తర్వాత యోసేపు అంటాడు, ఏమన్నాడంటే, నేటి దినమున భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుతున్నట్లుగా, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను కాబట్టి భయపడకుడి అని చెప్పేసి అంటాడు. మిమ్మలను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడు. ఎంత గొప్ప మనసండి. నేను దేవునికి భయపడువాడను అంటాడు. అంతేకాకుండా గొప్ప మనసు, దేవుడు మిమ్మల్ని బ్రతికించడానికి, అనేకులను సంరక్షించి బ్రతికించడానికి దేవుడు నన్ను ముందుగా పంపించాడేమో. ఎందుకు అనుకోవాలి మనము?
నేను కష్టపెడతానని, మిమ్మల్ని శిక్షిస్తానని, పగ తీర్చుకుంటానని ఎందుకు అనుకోవాలి మీరు? దేవుడు మంచి కొరకే చేశాడు అని చెప్పేసి అనడమే కాకుండా, నేను మీ పిల్లలని మిమ్మల్ని ఆదరించి పోషిస్తాను అని ప్రీతిగా మాట్లాడాను. నా ప్రియమైన వారలారా, చూసారా, 6 మాటలు మనము తెలుసుకున్నాం. మొదటిది ఏంటంటే, యోసేపు చెడును అసహించుకునేవాడు, యోసేపు తండ్రి మాట వినేవాడు, యోసేపు శ్రమలను ఓర్చుకునేవాడు, యోసేపు స్వచ్ఛమైన ప్రవర్తన గలవాడు, యోసేపు దేవునికి భయపడేవాడు, అంతేకాకుండా మానవాతీతంగా గొప్ప స్వభావము కలిగినటువంటి వ్యక్తి. చూసారా, ఎంత గొప్ప స్వభావం యోసేపుది. ప్రియమైన వారలారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ, ఎందుకని యోసేపు ఆశీర్వదించబడ్డాడు? ఎందుకని ఆశీర్వదించబడ్డాడు? ఇంత మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. యోసేపు పోతీఫరు ఇంట్లో అడుగుపెట్టాడు, పోతీఫరు ఇల్లు ఆశీర్వదించబడి, ఏమీ పట్టించుకునేవాడు కాదు, అన్నీ కూడా యోసేపే చేసేవాడు, జరిగించేవాడు. రెండవది, చెరసాలలో ఉన్నాడు, చెరసాల ఆశీర్వదించబడింది, నెమ్మదిగా ఉంది, చీకు చింత లేకుండా ఉన్నాడు ఆ చెరసాల అధికారులు. ఆ తరువాత చెరసాలలో తన తోటి ఖైదీల యొక్క కలల భావం చెప్పాడండి. దేవుని జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి. ఆ కలలు నెరవేర్చబడ్డాయి. చివరికి ఆ కళలు నెరవేర్చబడ్డాయి. వారిలో ఒకడు ఉరి తీయబడ్డాడు, ఒకరికి తిరిగి ఉద్యోగం ఇవ్వబడింది. రాజాంతపురంలోకి, రాజాస్థానంలోకి వెళ్ళాడు. అయితే రాజుగారికి కల వచ్చింది. ఆ కలభావాన్ని ఎవరు చెప్పలేకపోయారు. అయ్యో, నేను జైల్లో చెరసాలు ఉన్నప్పుడు నా యొక్క కలభావాన్ని చెప్పాడు అతను, ఆ హెబ్రీ బాలుడు అని చెప్పేసి అతన్ని పిలిచినప్పుడు కళ యొక్క భావం చెప్తే, మరి ఆ కలభావము దేశానికి చాలా ఉపయోగకరమైంది కనుక మరి రాజు ఫరో చక్రవర్తి యోసేపును పిలిపించి మరి తన అంతఃపురములో ఉంచుకుంటాడు. అంతఃపురాన్ని పరిపాలించే పరిపాలకుడుగా ఏర్పాటు చేస్తాడు. చూసారా నా ప్రియమైన చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికి తీసుకొని రాబడ్డాడు? రాజాంతఃపురంలోనికి తీసుకొని రాబడ్డాడండి. ద్వేషించబడి కొట్టబడినటువంటి ఆ నీటి మడుగులో, ఆ నీటి గుంటలో పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి చివరికి రాజాంతఃపురంలోకి మరి చేర్చబడ్డాడు. అంతేకాకుండా ఆ యోసేపును చూచి అంటాడు ఫరో చక్రవర్తి, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని కనుగొనగలమా? ఒక అన్యుడైనటువంటి వ్యక్తి యోసేపును చూచి అంటాడు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తిని మనము కనుగొనగలమా అని అన్యుడైనటువంటి వ్యక్తి యోసేపును ప్రశంసిస్తాడండి. చివరికి ఫరో ఇంటికి అధిపతి అవుతాడు. తర్వాత రాజ బట్టలతో, అంటే రాజుగారు ధరించే సన్నపు నార వస్త్రములతో అలంకరింపబడి మరి రాజు ప్రక్కన ఉచితమైనటువంటి సింహాసనం వేయగా రాజు ప్రక్కన ఆయన తన యొక్క సింహాసనం మీద కూర్చుంటాడు. సింహాసనం విషయంలోనే నాకు కిందివాడిగా ఉంటావు, కానీ దేశం అంతటి మీదను అధికారివై ఉంటావు అని చెప్పేసి అంటాడు ఫరో చక్రవర్తి. చూసారా, దేశము సుభిక్షంగా ఉంది, ధాన్యం సేకరించాడు, ఎక్కడి ధాన్యం అక్కడనే నిల్వ చేశాడు. దేశమంతా సుభిక్షంగా ఉంది, ప్రజలంతా బ్రతికి బట్టగట్టారు. ఇతర దేశస్తులు వచ్చి ధాన్యం కొనుక్కొని వెళ్తున్నారు, వారు కూడా సుభిక్షంగా ఉన్నారు, బ్రతికి క్షేమంగా ఉన్నారు. చూసారా నా ప్రియమైన వారలారా, ఎంత ఆశీర్వదించబడ్డాడు. తాను ఆశీర్వదించబడమే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఎందుకని అంటే యోసేపుకున్నటువంటి లక్షణాలే. ఇంత గొప్ప స్థితికి ఎదిగినప్పుడు వయసు ఎంత అంటే కేవలం 30 ఏళ్ళే, కేవలము 30 సంవత్సరములు మాత్రమే. చూసారా నా ప్రియమైన వారలా, ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప స్థితికి ఎదిగించబడ్డాడు. కారణం ఏంటంటే యోసేపు యొక్క సత్శీలము, యోసేపు యొక్క భయభక్తులు, దేవునికి భయపడువాడు. అదేంటి ప్రధానమైంది. దేవునికి భయపడినటువంటి వాడు, నేను దేవునికి భయపడువాడను అంటాడు. దేవునికి భయపడే వ్యక్తి పెద్దలకు భయపడతాడు. పెద్దలకు భయపడే వ్యక్తి తన యొక్క గురువులకు భయపడతాడు. గురువులకు భయపడే వ్యక్తి ప్రాథమికంగా తల్లిదండ్రులకు భయపడతాడు. తల్లిదండ్రులకు భయపడే వ్యక్తి సమాజానికి భయపడతాడు. చెడు ఎంత మాత్రమూ చేయడు.
దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. నా ప్రియమైనటువంటి వారలారా, శ్రమలను ఓర్చుకున్నాడండి. నా ప్రియమైన వారలారా, శ్రమలను ఓర్చుకున్నాడు. ఎందుకంటే సత్శీలము, మంచి ప్రవర్తన కలిగిన వాడు శ్రమ కలిగింది, ఓర్చుకున్నాడండి. సో కాబట్టి క్యారెక్టర్ ఈజ్ ద క్రౌన్ అండ్ గ్లోరీ ఆఫ్ ఎ మ్యాన్. సత్శీలము అంటే మంచి శీలము, మంచి ప్రవర్తన. ఎక్కడో చదివాను నా ప్రియమైన వారలారా, క్యారెక్టర్ ఈజ్ ద క్రౌన్ అండ్ గ్లోరీ ఆఫ్ ఎ మ్యాన్. ఒక వ్యక్తి యొక్క శీలమే అతనికి కిరీటము, గ్లోరీ ఆఫ్ ఎ మ్యాన్. క్యారెక్టర్ ఈజ్ ద క్రౌన్ అండ్ గ్లోరీ ఆఫ్ ఎ మ్యాన్. అతని యొక్క కిరీటము, అతని యొక్క మహిమ ఏంటంటే తన యొక్క ప్రవర్తన, శీలమే. ఎంత చిన్నవాడు. నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు దాదాపు 50 సంవత్సరాల క్రిందట యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఆ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ పిసి సేఠి మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టరు 40 ఏళ్ళు కూడా లేవు సీఎం అయ్యాడు, చీఫ్ మినిస్టర్ అయ్యాడండి. 40 ఏళ్ళు కూడా లేవు చీఫ్ మినిస్టర్ అయ్యాడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్. మా యూనివర్సిటీకి వచ్చాడు. చూస్తే స్టూడెంట్స్తో కలిసిపోయేటట్టున్నాడు ఆయన. పిలుచుకొచ్చారు యూనివర్సిటీ వాళ్ళు, సన్మానం చేశారు. యూనివర్సిటీ చాలా బాగుంటుంది. ఆ యూనివర్సిటీ సన్మానం చేశారు. చూడకపోతే స్టూడెంట్ లాగానే ఉన్నాడు స్టూడెంట్స్తో. తర్వాత మరుసటి సంవత్సరము నేను ఇంకొకటి విన్నాను. ఆశ్చర్యం ఏంటంటే అస్సాం విద్యార్థి ఘన సంగ్రామ పరిషత్ నాయకుడైనటువంటి వ్యక్తి, విద్యార్థి ఘన సంగ్రామ పరిషత్ అనే విద్యార్థుల పార్టీ తరఫున ఒక వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ప్రఫుల్ల కుమార్ మెహంతా అస్సాము విద్యార్థి ఘన సంగ్రామ పరిషత్ పార్టీ తరఫున సీఎం అయ్యాడండి. ఎంత వయస్సు అంటే అది పిహెచ్డి చేస్తున్నాడు. పిహెచ్డి ఇంకా పూర్తి కాలేదు, పిహెచ్డి అవార్డు అవ్వలేదు. ఏమంటే సీఎం అయ్యాడు, అస్సాం చీఫ్ మినిస్టర్ అయ్యాడండి 50 ఏళ్ళ కిందట. ఎంత వయసు? 31. అయితే మన యోసేపు ఎంత గొప్పవాడయ్యాడు, దేశానికి అధిపతి అయినాడు. ఎంత వయసు అంటే 30 ఏళ్ళు కూడా లేవండి. హూ ఈజ్ గ్రేట్? యోసేపు, జోసెఫ్ ఈజ్ గ్రేట్. నా ప్రియమైనటువంటి వారారా, చూసారా ఎంత గొప్ప జీవితం. ఇంత గొప్ప జీవితం పొందడానికి సత్శీలమే కారణము. ప్రియమైనటువంటి వారలారా, యోసేపు యొక్క జీవితము ఎంత మహోన్నతమైనది, ఎంత గొప్పది, ఎంత దీవెనకరమైంది, ఎంత ఆశీర్వాదకరమైంది. తాను ఆశీర్వదించబడమే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడండి. చాలా గొప్ప విషయం కదా నా ప్రియమైన వారలారా. అటువంటి ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే యవ్వనులైతేనేమి, పెద్దవారైతేనేమి, చిన్నవారైతేనేమి ఎవరైనా సరే ఆశీర్వదించబడతారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రయత్నం చేద్దామా ఇటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండడానికి, ఆశీర్వదించబడడానికి, అనేకుల కొరకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రయత్నం చేద్దామా? నా ప్రియమైన వారలారా, ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనాలు స్తుతులయ్యా. మా ప్రభువా, మా దేవా, నువ్వు సంతోషించి ఎన్నుకొని ప్రభువా వ్రాయించినటువంటి జీవితాలు మా కొరకు గ్రంథంలో ఉంచావయ్యా. వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పితరుడైనటువంటి యోసేపును జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా ప్రభువా అనేకులైనటువంటి వారు వినగలుగునట్లు ప్రభువా బోధించడానికి కూడా ప్రభువా మీరు అవకాశం అనుగ్రహించి నన్ను నిలబెట్టుకున్నారు ప్రభువా. నా ద్వారా వినిపింపజేయని ఈ మాటలను బట్టి వందనాలు స్తుతులు తండ్రి. ఎంతమంది అయితే విన్నారో, ఎంతమంది అయితే ఆలకించారో వారి జీవితాల్లో, వారి హృదయాల్లో ప్రభువా ఈ మాటలు నీ ఆత్మకార్యం జరిగించులాగున సహాయం చేయి నాయన. కృపచూపు తండ్రి నాయన. ఎందుచేత యోసేపును ఆశీర్వదించి ఔన్నత్యమైనటువంటి స్థితిలో ఉంచావో తెలియచేసావు ప్రభువా. అట్టి మంచి లక్షణాలు మేము, మా శ్రోతలు కలిగి ఉండినట్లు నీ నామమును మయపరిచే జీవితాలు మేము జీవించడానికి సహాయం చేయమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ మమ్మలను, ఈ టీవీ సాధనాన్ని, మా యొక్క శ్రోతలను ప్రభువా కృపగల మీ పాదముల చెంత ఉంచుతూ దీవించి ఆశీర్వదించమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మా శ్రోతలకు మన అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్.